చాలా అనిపించింది. ఆ సెకండ్ ఏం అనిపించలేదు, ఏం అర్థం కాలేదు. ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత అనిపించింది, ఏంటిది అనిపించింది. నా లైఫ్లో అండి నేను ఇప్పటి వరకు మీరు చూసుకుంటే, అంటే ఒకవేళ తెలుసుకుంటే కూడా తెలుసుకోవచ్చు, మా జీవితం అంతా తెరిచిన పుస్తకమే. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరితోటి ఉన్నాం కాబట్టి ఆ దశ అయిపోగానే, అంటే ఈ స్టేజ్ స్టూడెంట్ స్టేజ్ అయిపోగానే వీళ్ళకి తెలియదు కదా ఈ స్టేజ్, కాబట్టి వాళ్ళు ఇంకోలాగా అర్థం చేసుకుండొచ్చు. నాకు నేను డెలివరీస్ కూడా మా ఇంటికి వెళ్ళలేదండి, కనీసం పిలిచినా వెళ్ళలేదు నేను ఆ టైంలో కూడా. ఎందుకు అంటే ఏ అర్ధరాత్రి వస్తారు, తిన్నది తినంది, ఇప్పుడు ఆయన ఫేస్ చూస్తే మనకు అలసటనో కరెక్ట్ ఫుడ్ తిన్నరా తినలేదో ఫేస్ చూస్తే కొంచెం అర్థమైపోతుంది. ఏ పండుగలకు వెళ్ళినా నేను ఇట్లా వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తా. అంటే ఈయన ఎంబడి వచ్చే పరిస్థితులు కూడా మేము కలిసి పండుగలు, అంటే ఆయన ఉన్నప్పుడే మాకు పండుగ, నేను చేసుకుంటాను అన్ని పండుగలు, కానీ ఆయన ఉన్నప్పుడే ఫెస్టివల్. ఆయనకు టైం దొరికినప్పుడే ఫెస్టివల్, ఆయనకు టైం దొరికినప్పుడే పుట్టినరోజు, ఆయనకు టైం దొరికినప్పుడే అన్ని. అది ఏ టైం అయినా కావచ్చు, అర్ధరాత్రి 12 అయినా కావచ్చు. ఈ రోజు వరకు మీరు ఎవరినన్నా అడగండి, ఈవెన్ నేను కాలనీలో ఉంటుంది కాలనీలో అడగండి, ఒక ఊరికి అనేది పోయి నేను ఒక 2 days కూడా స్పెండ్ చెయ్యను. ఏ అర్ధరాత్రి వస్తారు అంటే 2000 అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ రోజు కూడా వదిలి ఉండలేదు అసలు. కుటుంబంతో కంటే కూడా నాకు ఈయనతోటే బాండింగ్ ఎక్కువ. అందరు అంటారు కూడా, ఇంట్లో కూడా అంటారు, డెలివరీ టైంలో కూడా వెళ్ళలేదు, కనీసం ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను వెళ్ళలేదు. అప్పటి వరకు కూడా మా ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నేను వెళ్ళలేదు. స్టూడెంట్ ఏజ్లో ఒక చిన్న చెప్తాను. సాయి చంద్ గారు ఒక రికార్డింగ్ పాడడానికి వెళ్ళారు, అప్పటికి PDSU ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఒక పాటని, ఈ జార్జ్ రెడ్డి గారికి సంబంధించిందో PDSU ఉద్యమాలకు సంబంధించిన ఒక పాట పాడడానికి వెళ్ళారు. ఎప్పుడు ఇది 2005, 2006 ఆ పీరియడ్లో. అప్పటి నుంచి మాతో ఎప్పుడు ఏదో ఒక బ్యాచ్ మాత్రం ఉండేదండి, అందరం కలిసి ఇట్లా. సో రజిత అని చెప్పేసి తను ఎప్పుడు నాతో పాటే ఉండేది. తర్వాత వెంకట్ అని, సాయి చంద్ ఒక రకంగా చెప్పాలంటే అన్నే నాకు గురువు అన్నట్టు ఫీల్ అవుతాడు ఉండేది. దీపావళి ఫెస్టివల్ ఇంటి దగ్గర నేను ఫెస్టివల్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇంట్లో అమ్మ వాళ్ళు ఊరుకోరు కదా మనం ఇక్కడ ఉండి. సో సాయి చంద్ గారు మేమందరం కలిసి ఏమనుకున్నామంటే, అందరం మహబూబ్ నగర్ జిల్లాని, అప్పటికి సాయి చంద్ గారు 2004-05 అంటే మేమిద్దరం ప్రపోజల్ ఓకే అనుకున్న సమయం. అంటే ఆయన నేను ఓకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్న టైం. నేను రికార్డింగ్ పాడి వస్తాను, అందరం కలిసి ఆ ట్రైన్ జర్నీలో మాట్లాడుకుంటూ వెళ్ళి, ఒకరు జడ్చెల్ల దిగిపోతాం, ఒకరు నారాయణపేట అటు సైడ్ ఇంకో స్టాప్లో దిగిపోతారు, ఒకరు వనపర్తి ఆ స్టేజ్ అక్కడ దిగిపోతారు, అట్లా మాట్లాడుకున్నాం. ఈయన రికార్డింగ్ కనే వెళ్ళారు, ఆయన కంటే ముందు వచ్చిన సీనియర్స్ వాళ్ళు వీళ్ళు పాడుతున్నారు కాబట్టి ఈయనకు కొంచెం ఆపారు. ఇక రేపే ఫెస్టివల్, ఇప్పుడు వెళ్ళకపోతే ట్రైన్ టికెట్స్ అన్ని బుక్ చేసుకున్నాము. సరే వాళ్ళు ఏంటంటే అన్న రాకపోయినా పర్లేదు మనం వెళ్దాం రండి అంటే ఆ ట్రైన్ మిస్ చేశానండి. లేదు వస్తాడు అని, వస్తాడు, ఫోన్లు లేవు కదా అప్పుడు, రావట్లేదు స్టూడియో కాడికి వెళ్ళింది, ఇంకా రికార్డింగ్ టైం పడుతుంది అని. నేను 4 o'clock ట్రైన్కో 5 o'clock ట్రైన్కో వెళ్దాము, ఇప్పుడు టైమింగ్స్ నాకు గుర్తులేవంతా, వెళ్దాము అంటే సరే మేము స్టేషన్లో వెయిట్ చేస్తాం. మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి స్టేషన్ నుంచి ఇంకా రావట్లేడు, ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఉంది, ల్యాండ్లైన్ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి ఆ రికార్డింగ్ స్టూడియో దగ్గరికి ఫోన్ చేస్తున్నాం. నేను ట్రైన్ ఎక్కినాము, కాచిగూడలో దిగినాం, వస్తాడులే మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటే జర్నీ వెళ్ళాలనిపించట్లేదు, మళ్ళీ కాచిగూడలకి ఇంకో స్టేషన్, అట్లా వచ్చిన ప్రతి ట్రైన్ ఎక్కడము, అంటే మహబూబ్ నగర్ వెళ్ళే ట్రైన్ ఎక్కడము, ఇంకో స్టాప్ కడ దిగి ఆగిపోవడం, ఎక్కడము ఇంకో స్టాప్ కడ దిగి, అట్లా కొత్తూరు స్టాప్ వరకు ఆగినాం, దిగినాం. ఇంకా కొత్తూరు నుంచి ఎంత అండి జడ్చెల్ల, నైట్ అయింది.
మనసు అంటే ఇంకా వస్తాడేమో అని ఒక దాంతో ఇట్లా కాదని అక్కడ లోకల్ ఒక ఫ్రెండ్ ఉంటే నైట్ ఆన్నే పడుకున్నాం. అంటే తెల్లారితే దీపావళి అని చెప్పిన కదా, నైట్ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని మార్నింగ్ అన్న వస్తాడేమో. మార్నింగ్ పోయింది, రాలేదు. ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చాడు పండుగ రోజు. 3 o'clock వచ్చినాక ట్రైన్ ఎక్కి జర్నీ చేసి 2 స్టాపులు అండి, ఇంకా 2-3. ఆ 2 స్టాపులు దిగడానికే నేను అంత వెయిట్ చేశాను. అంటే లైఫ్లో ఒక డే కూడా నేను వదిలి ఉండలేదు. అంటే ఆ 2 స్టాప్లో ఏముంటుందంటే కూర్చొని 2 మాటలు మహా అంటే, అది కూడా ఆ రికార్డింగ్లో ఈ పాట ఇట్లొచ్చిందా అట్లొచ్చిందా అదే మాటలతో అయిపోయింది, స్టాప్ దిగిపోయినా. ఏ రోజు కూడా పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఏ ఒక్క డే కూడా, ఏ సింగిల్ డే కూడా అంటే ఇంట్లో ఒంటరిగా ఉన్నానే కానీ ఈయన వస్తాడు అని ఎదురు చూసుకుంటూనే ఉన్నా. అంటే 12 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు, వచ్చేవాడు, కంపల్సరీ వచ్చేవాడు. ఇంటికి రాకుండా ఉన్న రోజు ఉంటుంది తక్కువ, ఎంత లేట్ అయినా వస్తుంది. జర్నీలో ఉన్నాడు, లేకుంటే ఫోన్ కాల్. ఈరోజు లేకుండా ఒక లైఫ్ జర్నీ, అది ఇంత బాధ్యతలతో కూడుకున్న లైఫ్ జర్నీ. నిజం, నేను చాలా బాధ్యతాయుతంగానే ఉంటాండి, నాకు అలవాటే. కానీ సాయి చంద్ ఉంటే చాలా బాధ్యతగా ఉంటా, ఇంకా బలం. ఏదైనా చేయగలుగుతా, ఎంత మొండిగైనా, ఎటువంటిదైనా, ఎంత రిస్క్ అయినా చేసే అంత బలం ఉంటుంది అనిపిస్తుంది. అట్లా లేదే మేము కులాంతర వివాహం కావచ్చు, సమాజంలో ఇంతవరకు జర్నీ కావచ్చు. ఒక సందర్భంలో ఇంకా నేను ఎందుకని చెప్పట్లేదు, మా కార్ల మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేమిద్దరం జర్నీ చేస్తుంటే. ఉద్యమ సమయం కావచ్చు, పెళ్ళైనాక కావచ్చు, ఇంటి మీద దాడికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. అడగండి కావాలంటే, మాతో పాటు ఉన్న వాళ్ళని నేను పేర్లతో సహా, డేట్లతో సహా, ప్రతి దానికి ప్రత్యక్ష సాక్షులతో సహా ఇస్తాను. కావాలంటే ఒకవేళ ఈమె ఇది ఇలా చెప్తుంది అని అనిపిస్తే గనక ప్రతి దానికి నేను సాక్ష్యం చూపిస్తాను, వ్యక్తులతో సహా చూపిస్తాను, డేట్లతో సహా చూపిస్తాను. ఎందుకంటే నా లైఫ్ని నేను అంత ఇన్వాల్వ్ అయినా. సమాజంలో ఆదర్శ దంపతులుగా ఎదుగుతున్న రోజుల్లోనే సూర్యుడు ఉదయించక ముందే సాయి చంద్ అస్తమించడాన్ని మీరు ఎట్లా జీర్ణించుకున్నారు ఆ క్షణాన్ని? అసలు జీర్ణించుకోవడం కాదండి, ఒక సెకండ్ నాకు ఏం అర్థం కాలేదు, అసలు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకసారి సాయి చంద్కి ఫీవర్ వచ్చిందండి, మలేరియా ఫీవర్ వచ్చింది. కోరంటి ఫీవర్ హాస్పిటల్లో 10 days ఉన్నాడు. నేను హాస్టల్లో ఉండకుండా అదే 10 days పక్కలే ఉన్నాను హాస్పిటల్లోనే. హాస్పిటల్లో ఏం ఉండదు కదా, పేషెంట్ బెడ్ ఎంత ఉంటుందండి. అక్కడే ఉండి ఫీవర్ అంతా తగ్గినాక మేము డిశ్చార్జ్ చేసి, ఆయన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కాబట్టి ఏం లేదు ఫుడ్, ఆయన దగ్గర అమౌంట్ ఉండే పరిస్థితి లేదు. రోజు ఏదో ఒకటి బయట నుంచి ఫుడ్ కొనుక్కొని తీసుకొని వచ్చి ఆ 10 days అంటే ఈ సందర్భంలో ఉన్న అంటే కోవిడ్ వచ్చినప్పుడు 14 days కూడా చాలా టెన్షన్ పడ్డాం. కాకపోతే మనిషి మాట ఉంది, చూపు ఉంది, ఏది కాదనే ఒక ధీమా. ఇప్పుడు చూస్తుండగానే అలా పడిపోతే, ఇంకా మాట్లాడకపోతే, కళ్ళు తెరవకపోతే, ప్రతిరోజు ఖద్దరు బట్టలు వేసుకుంటూ 6 అడుగుల దేహం బయటికి వెళ్తున్న సందర్భం. మరి అటువంటి సందర్భంలో ఒకనొక సందర్భం అంబులెన్స్లో కవర్లో పార్సల్ అయ్యి ఇంటికి గుమ్మం ముందు పడిపోతుంటే మీరు ఎట్లా జీర్ణించుకున్నారు? అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంది? ఖద్దరు బట్టలు వేసుకొని సాయి చంద్ ఫోటోలు చాలా తక్కువ, అసలు ఖద్దరు బట్టలు వేసుకునే అలవాటు సాయి చంద్కి లేదు. సాయి చంద్ నేను ఎప్పుడు చెమటతోటే చూసా. వేదికల మీద కావచ్చు, ఏ వేదికన్నా కావచ్చు, ఈ వేదిక అది వేదిక అని కాదు, ఆయన జీవితంలో ఎవరికి పని చేసినా ప్రాణం పెట్టి పనిచేసే మనిషి. ఇది అది అని కాదు, ఎందుకంటే సాయి చంద్ మనుషులకు విలువిచ్చే మనిషి. వ్యవస్థలో ప్రశ్నించే ప్రతి మనిషికి విలువిచ్చాడు. దీంట్లో దాంట్లో అని కాదు, వ్యవస్థలో నువ్వు ఏ వ్యవస్థ అయినా కావచ్చు, విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ప్రశ్నించే ప్రతి మనిషికి వెంటుండి తన గొంతుకయ్యిండు. అంటే మార్పులో కూడా, అది ప్రశ్నలో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, మార్పులో కావచ్చు. నేను సాయి చంద్ చెమట తడిచి ఉన్నవే ఏదో ప్రశాంతంగా ఈరోజు ఒక ఫోటో తీసుకుందాము అని అప్పటిదప్పుడు రెడీ అయి ఫోటో తీసుకున్నది తప్ప
ఖద్దరు బట్టలు అనేది ఇప్పటికీ మీకు కావాలంటే మా ఇంట్లో వార్డ్బోర్డ్ చూపిస్తాను. వైట్ షర్ట్స్ ఉంటాయేమో కానీ ఖద్దరు బట్టలు ఉండవు. సాయి చంద్ ఎప్పుడు చెప్పేవాడు, నలిగిపోకుండా ఖద్దరు బట్టలు వేసుకొని కూర్చునే నాయకుడిని కాదు నేను అని. చెమట చిందించి అవతలి వాళ్ళ చెమటను కూడా అర్థం చేసుకునే నాయకుడిని కావాలనుకున్నాడు. సాయి చంద్ గారిలో ఆయన వ్యక్తిత్వంలో మీకు బాగా నచ్చిన అంశం ఏందనంటే మీరు ఏం చెప్తారు? హ్యూమానిటీ. ఓకే. ఎవరినైనా అర్థం చేసుకునే తత్వం. అన్నిటికంటే ముందు ఆయనను శత్రువుగా భావించే మనుషుల దగ్గరికి కూడా ఆయన పొయ్యి ఆయన మనస్తత్వాన్ని ఏందో చెప్పొచ్చే మనస్తత్వం అది ఎవ్వరికీ ఉండదండి. అంటే ఒక సందర్భాన్ని ఒక విషయాన్ని వాళ్ళకు మనం తప్పుగా అర్థమైనాం అంటే మన లోపల కూడా తప్పు ఉంది ఎంతో కొంత. కాబట్టి మనం ఏంది అనేది వాళ్ళకి చెప్తేనే కదా తెలుస్తుంది, పోయి మాట్లాడితేనే కదా తెలుస్తుంది, దగ్గరికి వెళ్తేనే కదా తెలుస్తుంది. దూరం నుంచి చూసి మనిషిని ఏం అర్థం చేసుకుంటారు కదా, మనిషితో మాట్లాడితే మనిషి దగ్గర అయితే మనకు మనిషి ఒకలాగా అర్థమవుతాడని తనను వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి కూడా పోయి మాట్లాడే వ్యక్తి మాట్లాడి అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. ఆనందకరమైన జీవిత దాంపత్యాన్ని గడుపుదాం అనుకున్న మీరు మీ జీవితం తెగిపోయిన గాలిపటంలా మారింది. ఇప్పుడు రజనీ గారి ప్రయాణం ఎటువైపు ఎలా ఉండబోతుంది? నా ప్రయాణం మొత్తం సాయి చంద్ తోటే సాగిందండి. ఇక మీదట కూడా సాయి చంద్ తోటే సాగుతుంది. ఓకే. సాయి చంద్ నేర్పించిన ప్రయాణమే ఇది. అంటే మొదటి అడుగులో అప్పుడు నాకేం తెలియదు. హైదరాబాద్లో సాయి చంద్ పరిచయం అయినప్పుడు నాకేం తెలియదు. ఆ తెలియని క్రమంలో నేను అన్నీ నేర్చుకున్నాను. ప్రతి అడుగులో ఒక్కొక్కటి నేర్చుకున్నాను. ప్రతి వ్యవస్థలో పాఠం నేర్చుకున్నాను, గుణపాఠం నేర్చుకున్నాను. ఈరోజు సాయి చంద్ తోటే ఇంకా నా ప్రయాణం సాగుతుంది. ఎందుకంటే రజనీగా సాగట్లేదు, రజనీ సాయి చంద్గానే సాగుతుంది. కాబట్టి చివరి దశ వరకు నేను ఏదైతే సాయి చంద్తో ఉండి నేర్చుకున్న విలువలు ఉన్నాయో, నేను ఏ కష్టాలనైతే చూసి కరిగిపోయానో, ఏ దానికైతే నా జీవితం ఈ రకంగా నేను మలుచుకున్నాను, సమాజంలో ఏ వాటి కోసమైతే మా ఇద్దరి వివాహం కావచ్చు, మా ఇద్దరి జీవితం కావచ్చు ఆదర్శం కావాలనుకున్నాము, ఆ దారుల వైపు ఆయన ఆశయాల వైపే నా ప్రయాణం ఉంటుంది.